హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి, ఎప్పుడో తెల్లవారింది. ఇప్పుడు 7 గంటలైంది ఇండియాలో కదండి. మీరు ఏ దేశంలోంచి వీక్షిస్తున్నారు, మీ సమయం ఏదో, మీరు ఏ సమయంలోనైనా ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నా, లైవ్లో కాకుండా తర్వాత మీరు వీక్షించిన మాకు తెలియజేస్తే మరింత భారంగా ప్రార్థిస్తూ మరింత ప్రోత్సాహకరంగా ఈ కార్యక్రమాలు కొనసాగించడానికి సహకరించడం వారు అవుతారు. ప్రతిసారి మీరు కార్యక్రమాన్ని చూసిన తర్వాత మీకు నిజంగా మేలుకరంగా ఉంటే ఆ లైక్ బటన్ నొక్కండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిసారి మీకు ఇది ఇంటిమేట్ చేయబడుతుంది. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ వస్తుంటాయి. అలాగే ఎవరికైనా షేర్ చేయండి, మరొకరు కూడా ఆ మాటలు విని దీవించబడినట్లుగా. మీకు అన్ని విధాల ఈ ప్రయోజనకరంగా ఉండాలని ప్రార్థించి బైబిల్లోని సంగతులను ఒక క్రమబద్ధకంగా లయబద్ధకంగా మీ దగ్గర తీసుకొస్తున్నాను. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి నాయనా, నీ వాక్యాన్ని తెరుస్తుండగా పాత నిబంధనలో ఉన్న ఈ యోధా రాజులు, ఇశ్రాయేల్ రాజుల గురించి మేము పరిశీలన చేస్తుండగా హెచ్చరిక పొందవలసిన, బుద్ధి తెచ్చుకోవలసిన, దిద్దుకోవలసిన, నేర్చుకోవలసిన ఎన్నో విషయాలు మేము గమనిస్తుండగా మా హృదయాలకు, నేటి జీవితాలకు అనునయించుకోవడానికి నీకు భయపడి జీవించి రాజులైన యాజక సమూహంలో మమ్మల్ని చేర్చావు కనుక నీ ఎడల నమ్మకస్తులు ఉండటకు సహాయము చేయమని క్రీస్తునామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. రాజుల చరిత్ర అనే ఈ పుస్తకంలో 42 రాజుల గురించి క్లుప్తంగా వివరించబడి ఉంది. మొదటి దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాలు, మొదటి రాజుల గ్రంథం, రెండవ రాజుల గ్రంథంలో ఉన్న 150 అధ్యాయాల్లో ఉన్న 42 రాజుల చరిత్ర ఓ చిన్న పుస్తకంగా మీకు సులభంగా అర్థం చేసుకోవడానికి అందుబాటులో ఉంది. కావలసిన వారు ఓ చిన్న విరాళాన్ని పంపించండి. ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి సంప్రదించండి. అవునండి, మెనహేము అనే రాజు, ఇశ్రాయేలీల రాజు ఏం చేశాడు? ఇంకొకరిని చంపి తాను రాజ్యం ఏలాడు. ఎట్టకేలకు 10 సంవత్సరాలు అతడు కత్తితోనే రాజ్యాన్ని పరిపాలించాడు. బెదిరిస్తూనే పరిపాలించాడు, భయపెడుతూనే పరిపాలించాడు, గుంజుకుంటూనే పరిపాలించాడు. ఇది ఒక రాజ్యమా? ఇది ఒక రాజా? ఇది ఒక పరిపాలన? అది దేవుని ప్రజల మీద, దేవుని ప్రజల విషయంలో. కానీ వెంటనే అతనికి ప్రతిఫలం రాలేదు అనుకుంటున్నాం. చచ్చిపోయాడు. అతని కుమారుడైన పెకహ్యా, చూడండి, యూదా రాజులు రాజుల గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం, 23వ వచనంలో మెనహేము కుమారుడైన పెకహ్యా షోమ్రోనులో ఇశ్రాయేలు నేరలు ఆరంభించి 2 సంవత్సరములు ఏలాడు. ఈయన సంబరం 2 సంవత్సరాల్లో అయిపోయింది. ఇతడు వారసుడుగా వచ్చాడు. తండ్రి కత్తితో సాధించిన దానిని ఇతను కొనసాగించడానికి ఆయన చనిపోయిన తర్వాత ఇతడు రాజు అయ్యాడు. సరే, మా నాన్నకు బుద్ధి లేదు, మరి నాకన్నా బుద్ధి ఉండాలి కదా. మా నాన్న జ్ఞానం లేదు, నేనన్నా జ్ఞానం కలిగి ఉండాలి కదా అని బుద్ధి ఉండాలి కదండి. నీ తండ్రి తాగుబోతైతే నువ్వు తాగాలనుందా? నీ తండ్రి తిట్టుబోతైతే నువ్వు తిట్టాలనుందా? నీ తండ్రి కుటుంబం విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టుగా తండ్రి ఉన్నాడు కాబట్టి నువ్వు పెళ్లి చేసుకొని నువ్వు అలాంటి జీవితం జీవిస్తాలనుకుంటావా? తప్పు కదా. మనం తప్పులు చూసినప్పుడు దిద్దుకోవటం నేర్చుకోవాలండి. తప్పులు చూసి వెంబడించడం అందరూ చేసే పని. పాపములను
నేర్చుకోవాల్సిన అవసరమే లేదు, అది మనలోనే ఉంది. బయట పాపం ఉంటే గుండెల్లో పాపం ఎగురుతుందంట, అది తటక్కన ఆకర్షించుకుంటుంది. దావీదన్నాడు, నా హృదయము పాపమును పోగు చేసుకుంటుంది. పాపానికి ఎప్పుడూ ప్రతిఫలం ఉందండి. పాపం వల్ల వచ్చే జీతము మరణం. నీ పాపము నిన్ను పట్టుకొనును. నువ్వు తప్పించుకుంటే నీ బిడ్డలను పట్టుకుంటుంది. ఇక్కడ అదే జరిగింది. తన తండ్రి కత్తితో ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేశాడు మెనహేము. ఇప్పుడు అతని కుమారుడైన పెకహ్యా ఏం చేయలేకపోయాడు. కానీ 2 సంవత్సరాలు రాజుగా నామకా వాస్తా ఉన్నట్టు కనపడుతుంది. దుష్టత్వాన్ని మానలేదు, ఏరోబో పాపాన్ని విడిచిపెట్టలేదు. ఆ పాపమే వీళ్ళందరి పతనానికి కారణమని తెలుసుకున్న ఈ 16 మంది రాజులు అయ్యారండి. ఇప్పటికి 16 మంది రాజుల్లోనూ ఒక్కడు కూడా సరైన స్టెప్ తీసుకోలేదే, దేవునికి భయపడలేదే, దేవునికి అప్పచెప్పుకోలేదే, దేవునికి మొర్ర పెట్టలేదే, దేవుని ప్రవక్తలు వచ్చి హెచ్చరించిన హెచ్చరికలకు చెవి ఒగ్గలేదే. దేవుని ప్రేమ విస్తారమైనదండి. ఎంత కాలం నుండి మానవుణ్ణి దేవుడు బ్రతిమలాడుతున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాడు. ఎద్దు తన కామందులను, గాడిద తన సొంతగాని దొడ్డు తెలుసుకుని ఆ ప్రజలకు తెలివి లేదు. లెక్కలేనన్ని దినములు నన్ను మర్చిపోయారు. అరే, నేను ఈ స్థాయికి ఎలా వచ్చానని, ఒక దేవుడు ఉన్నాడు, నన్ను ఇలా దీవించాడు, కాపాడుతున్నాడని గ్రహింపు లేని వాడు ఎంత బుద్ధిహీనుడండి. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకోను. ఇవాళ ఇటువంటి బుద్ధిహీనులతో ప్రపంచం నిండిపోతుంది. చెడు పనులు చేయుట బుద్ధిహీనుడికి ఆటగా ఉంది. ఇది పరిపాలన చేయమంటే వీరు ఆటలాడుకుంటున్నట్టున్నారు. వాళ్ళు చెప్పుకోవటం, వీళ్ళు చెప్పుకోవటం, వీళ్ళని కొట్టడం, వాళ్ళని కొట్టడం, నా కసరత్తు చూడు, నా కత్తి సాగు చూడు. గర్భిణీ స్త్రీలను గర్భాలను చీల్చేశాడంట వీళ్ళ తండ్రి. ఊరకపోద్దండి అది. 2 సంవత్సరాలు ఇతడు రాజ్యంలోకి వచ్చినప్పుడు పశ్చాత్తాపడి ఉంటే తండ్రుల దోషం బిడ్డల మీదకి రాదండి, శిలువ మీదకి వెళ్ళిపోతుంది. నీ పితరుల పాపాలు నువ్వు ఒప్పుకోవాలి. అందుకే నెహెమ్యా కూర్చుండి ఏడ్చి తన పాపములు, తన పితరుల పాపములను ఒప్పుకొడుచు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. దానియేలు మోకాళ్ళ మీద పడి, అయ్యా మేము పాపులము, మా పితరులు పాపులు, మేము నీ ఎదుట పాపము చేసి ఉన్నాము, మా ముఖానికి సిగ్గే తగి ఉంది అని తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుని కోపము మరలిపోయి, నీవు ఎలాంటి పాపం చేసావో, నీ పితరులు ఎలాంటి దుర్మార్గ కార్యాలు చేశారో, నువ్వు ఎటువంటి దుర్స్థితిలో ఉన్నావో కానీ నా కర్మ అనుకుంటూ నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. నీ కర్మను, నీ శాపమును, నీ పాపమును సెలవులో మోసిన ప్రభువు వైపు నీవు తిరిగితే, ప్రభువు దగ్గర నీవు చెప్పుకుంటే, నేనే నా చిత్తానుసారముగా నీ పాపమును తుడిచివేయుచున్నాను, మరి ఎన్నడూ జ్ఞాపకము చేసుకోను. వీళ్ళందరికీ సమయం ఇచ్చాడండి. కొందరికి 10 సంవత్సరాలు ఇచ్చాడు, కొందరు 2 సంవత్సరాలు ఇచ్చాడు, కొందరికి 6 నెలలు ఇచ్చాడు, కొందరికి 1 నెల ఇచ్చాడు. అవకాశం ఇవ్వకుండా ఎప్పుడు దేవుడు మనల్ని శిక్షించడు, దేవుడు మనల్ని వదిలిపెట్టడు. ఈ 2 సంవత్సరాల్లో అతడు ఏ మాత్రము చలనం లేనివాడిగా ఉన్నాడు. మా నాన్న ఒక 10 సంవత్సరాలు పరిపాలించాడు కదా, నేను కూడా 10 సంవత్సరాలు లాగేస్తానులే బండి అనుకున్నాడు. మరి ఏమో కానీ ఈ లోపులో అతని కింద అధిపతి అయిన రెమల్యా కుమారుడు, 25వ వచనం అండి, ఇతని కింద అధిపతియు రెమల్యా కుమారుడైన పెకహు కుట్ర చేసి తన యొద్దనున్న గిలాదీయులైన 50 మందితోనూ, అర్గోబుతోనూ, అరీహేమతోనూ కలిసి సోమ్రోనులోనున్న రాజనగరములో అంతఃపురమందు అతనిని చంపి పెకహ్యాకు మారుగా రాజాయను. గమ్మత్తుకోండి పేర్లు. పెకహ్యా మెనహేము కుమారుడు,
ఈ 2 సంవత్సరాలు ఏలినవాడు అతని. ఇతను ఎప్పుడు రాజమందిరంలో నుంచి బయటకు వచ్చినట్టే లేదు. రాజు సింహాసనం మీద ఉండి రాజ్యపాలన చేయాలి. కానీ ఈయన రాజుగారి యొక్క భవనంలో, అంతర్భవనంలో ఉండిపోయాడు. ఎక్కడున్నాడంటే రాజనగరంలో అంతఃపురం మందు ఉండిపోయాడు. అంతఃపురం అంటే మన భాషలో చెప్పాలంటే బెడ్రూమ్, ప్రైవేట్ ప్లేస్. ఏంటండి అంటే ఎప్పుడు మంచం దిగడేమో. ఏంటంటే పొద్దున్న వేస్తే మంచం దిగుతారా మీరు? కొంతమంది మంచం దిగరు, గదిలో నుంచి బయటికి రారు, ఆ సెల్ ఫోన్ చేతితో పట్టుకొని నేను పరీక్షలు రాయాలి, నేను ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలి, నేను ఆఫీస్కి వెళ్ళాలి, నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి, అరే నాకు పని ఉంది, నాకు బాధ్యత ఉంది అని ఇంగిత జ్ఞానం లేకుండా ఇవాళ ఎంతమంది యజమానులు, యవనస్తులు కూడా ఆ గదుల్లోనే ఉండిపోతారు. ఆ బెడ్రూమ్ మీదలో బెడ్ నుంచి లేవరు, ఆ టీవీ ఎదురుకుండా పెట్టుకొని మంచం మీద పడుకుంటూ చూసుకుంటూ నిద్రపోతారు. అది ఆఫే ఉండదు, ఆన్లోనే ఉంటుంది. లేచిందే మళ్ళీ దాన్నే చూస్తూ కూర్చుంటారు. ఇట్లాంటి వాళ్ళే. ఏం తిందుమా, ఏం తాగుదమా, ఏం ధరించుకుందామా అనేవారు. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమించేవారు. రాజు పరిపాలించాలండి. రాజు గట్టి మెట్టు తీసుకోవాలి, స్ట్రాంగ్ స్టెప్ తీసుకోవాలి. అన్నిటినీ విచారించాలి, అన్నిటినీ గ్రహించాలి, అన్నిటినీ పరిపాలించాలి. అంతఃపురంలోనే కూర్చుంటున్నాడు, ఇది చూసుకున్నాడు, ఈయన బయటికి రావట్లేదు, భలే ఉన్నాడు ఇంట్లో ఒక్కడే. ఈ ఒక్కడే ఉన్నప్పుడు ఈయన్ని పట్టామంటే, ఇంకా వేసామంటే ఇంకెవడు మనకి అడ్డలేడు అనుకొని అతని దగ్గర ఉన్నోడే, అతని సైన్యాధిపతుల్లో ఒకడు వచ్చి 50 మందిని పోగేసుకొని ఇంకో 2 జతేసుకొని అతని అంతఃపురములందు అతని చంపి అతనికి బదులుగా ఈ పెకహు రాజయ్యాడు. పెకహ్యాను చంపి పెకహు రాజయ్యాడు. భలే ఉన్నారు వీళ్ళు. ఎంత భయంకరమంటే, వీడిని చంపి వాడు, వాడిని చంపి వీడు, వీడిని చంపి వాడు, అలాగూ ఈలాగు రాజ్యాధికారంతో నిండిపోయిన మనుషులను చూస్తుంటే ఒకరి మీద ఒకరు నెపములు మోపుకుంటూ నేను వాడికంటే బెటర్, వీడికంటే బెటర్ అనుకుంటూ తీరా వారు రాజయ్యాక అంతకంటే హీనమైన స్థితిలో ఉంటుంటే ఎంత భయంకరమండి. దేవుడిచ్చిన అవకాశాలను మనం ఉపయోగించుకోకుండా ఎందుకు నేను రాజునయ్యాను? అసలు నేను ప్రతిసారి ప్రతి ఒక్కరిని అడుగుతుంటానండి. నా పుట్టినరోజుని ఎవరైనా నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమని అడిగితే నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఎందుకు పుట్టావు అని అడుగుతాను. వాళ్ళు కొంచెం సీరియస్గా చూస్తారు, లేక చిరునవ్వు నవ్వుతారు. నవ్వటం కాదు నాయన, ఎందుకు పుట్టావు? ఈ పుట్టి 15 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాలు అయింది, 50 సంవత్సరాలు అయిపోయింది. అనేక పుట్టినరోజులు గుర్తు చేసుకుంటున్నావు. చచ్చే రోజు దగ్గరకు అవుతుంది. నువ్వు ఏం సాధించావు, ఎందుకు పుట్టావు అన్న సంగతి తెలుసుకున్నావా? దేవుడు ఒక ఉద్దేశంతో మనల్ని అందరినీ జన్మింపచేశాడు. ఒక నిజమైనటువంటి దేవుణ్ణి ప్రేమించే వారి జీవితంలో ఏవి కూడా యాక్సిడెంటల్ కాదండి. అది దానికి అకస్మాత్తుగా దానంతటా అవి జరిగినవి కాదు. దేవుని ప్రణాళికలోని భాగాలే. అనేక సార్లు మనకు అర్థం కాదు, ఇది ఎందుకు జరిగింది, అది ఎందుకు జరిగింది అనుకుంటాం. కానీ దాని అవుట్కమ్ దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి. మీరు ఎప్పుడైనా ఒక ఆర్ట్ వేసే వ్యక్తిని చూసారా? ఇక్కడ ఒక చుక్క, అక్కడ ఒక గీత, ఇక్కడ ఒక బారు, అక్కడ ఒక మచ్చ, ఇక్కడ ఒక ఇది పెట్టి ఏం చేస్తున్నాడో మనకి అర్థం కాదు. అవన్నిటినీ కలిపినప్పుడు ఒక చక్కటి పెయింటింగ్ అక్కడ తయారవుతుంది. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనను దేవుడు ఒక ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేస్తున్నాడు. అది నీవు గ్రహిస్తే నీ యొక్క పరిపూర్ణతను, నీలో ఉన్న సంపూర్ణతను చూసుకోగలుగుతావు. దేవుని ప్రణాళికలు నీవు నెరవేర్చగలుగుతావు. ఎందుకు నేను రాజునయ్యాను, ఏదైనా చేయాలి రాజ్యానికి అనే ఆలోచన లేక పడగదిలోనే ఉంటే అదను చూసుకొని ఆ సైన్యాధిపతుల్లో ఒకడు మరింతమందిని పోగు చేసుకొని కుట్ర పన్ని అతన్ని చంపేశాడు. మెనహేము తప్పించుకున్నాడు అనుకుంటే ఆ శిక్ష తన కుమారుడి మీద పడ్డట్టు కనపడుతుంది. పాపమునకు రావలసిన శిక్ష ఆలస్యమైతే వడ్డీతో పాటు వస్తుందండి. దుష్క్రియకు కలుగు శిక్ష శీఘ్రముగా కలుగుపోవట చూచి వారు భయము విడిచి
పాపము చేయుదురు అన్నట్లు వెంటనే మనకు శిక్ష రావటం లేదు కాబట్టి మనం చేసేది సరే అనుకుంటున్నాం, కానీ తప్పక మన పాపం మనల్ని పట్టుకుంటుంది. నీ పాపం నిన్ను పట్టుకొని అవమానాలు పాలు చేయకముందే నీ పాపాన్ని నువ్వు పట్టుకొచ్చి యేసయ్య పాదాల దగ్గర పెట్టి, ప్రభువా ఇది నా పాపము, నన్ను క్షమించు, నన్ను నీ రక్తములో కడిగని నీ వేడుకుంటే నిన్ను ఒక కొత్త వ్యక్తిగా చేసి కృత జీవితాన్ని ఇవ్వడానికి ప్రభు రాజులైన యాజక సమూహంలో చేర్చి పరలోక రాజ్య వారసులుగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా జీవితాల్లో ఉన్న నిర్లక్ష్యతను బట్టి, అజాగ్రత్తను బట్టి, మా జీవితాల్లో నీవు కలిగి ఉన్న తలంపులు ఎరుగక మా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్న దానిని బట్టి, ఏమీ చేయలేని పరిస్థితుల్లో సోమరులమై ఉన్న దాన్ని బట్టి నీ శిక్షకు గురవుతున్నామని, మా పాపం మమ్మల్ని వెంటబడి పట్టుకుంటుందని మేము గుర్తించినప్పుడు నాయన, ఇదిగో నీ పాదముల దగ్గరకు పరిగెత్తుటకు మమ్మను వెంటాడుతున్న పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుండి, సాతాను శక్తుల నుండి నీ శిలువ యొద్దకు పరిగెత్తి నీ శిలువ శరణమును కోరుకొని శిలువ ద్వక్తములో కడగబడిన వారిమై, శుద్ధులమై, నీకు ఇష్టలమై నీ సాక్షులుగా జీవించుటకు మా పితరులు ఎటువంటి వారైనా, మేమెన్ని దుష్కార్యములు చేసిన వారిమైనా, మా పాపములు మేము ఒప్పుకుంటే నీవు క్షమించేవాడివని, పశ్చాత్తాపడితే నీ కోపము కరుణగా మారుతుందని విశ్వసించడం మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా సత్తుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ వాట్సాప్ పెట్టండి. అవన్నీ మేము పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. అందరికీ జవాబులు ఇవ్వలేకపోయినా ప్రేయింగ్ అని కానీ, ఓకే అని కానీ, ఎస్ అని కానీ ఏదో ఒక చిన్న జవాబు ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తున్నాం. డాక్టర్ జేపల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలుపుని ప్రతి ధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన దాకా. రాజుల చరిత్ర అనే ఈ పుస్తకంలో 42 రాజుల గురించి క్లుప్తంగా వివరించబడి ఉంది. మొదటి దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాలు, మొదటి రోజుల గ్రంథం, రెండవ రోజుల గ్రంథంలో ఉన్న 150 అధ్యాయాల్లో ఉన్న 42 రాజుల చరిత్ర ఓ చిన్న పుస్తకంగా మీకు సులభంగా అర్థం చేసుకోవడానికి అందుబాటులో ఉంది. కావలసిన వారు ఓ చిన్న విరాళాన్ని పంపించండి. ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి సంప్రదించండి. హల్లెలూయా. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలలో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే మే 13వ తారీఖు ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను మీ కొరకు హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నాం. 2 సెషన్స్గా ఈ గెట్ టుగెదర్ ఉంటుంది. 2 to 5, 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ మాత్రమే. చిరునామా గమనించండి. RNR ఆడిటోరియం, లోటస్ పాండ్, MLS కాలనీ, బంజారా హిల్స్, హైదరాబాద్. ఇంకా మీకు వివరాలు కావాలంటే ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. గమనించండి, 2 సెషన్స్ 2 to 5 అండ్ 6 to 9 ఏదైనా ఒక సెషన్కి మీరు రావాలనుకుంటే ముఖాముఖిగా మిమ్మల్ని చూసి మీకోసం వ్యక్తిగత ప్రార్థన చేయడానికి నేను ఆశపడుతున్నాను. కానీ స్థలము, సమయము లిమిటెడ్గా ఉన్న మూలాన ముందుగానే రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి త్వరపడండి. తప్పకొస్తారు కదా.